వెల్కమ్ టు సుమన్ టీవీ. నేరేడు దీనిలో అనేక రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి, హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీని ఫ్రూట్ని తీసుకోవడం వల్ల మనకు అనేక రకాల వ్యాధులు కూడా తగ్గుతాయని చెప్తారు. అంతేకాకుండా అనేక రకాల పోషక విలువలు కూడా అందుతాయని చెప్తారు. మరి మెయిన్గా దీనిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఏంటి, ఇది ఇచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, వివరాలు తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సింహాద్రి గారు, ఆయుర్వేద వైద్యులు. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఈ నేరేడు అంటే చాలా మంది కూడా నేరేడు ఆ ఫ్రూట్ ని తీసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా దాని సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పౌడర్ ని కూడా తీసుకుంటూ ఉంటారు. సో ప్రతి భాగం కూడా ఉపయోగపడుతుందని చెప్తూ ఉంటారు. మరి నేరేడు గురించి మీరేం చెప్తారు? ఇది ఒక అద్భుతమైన ప్లాంట్ అండి. సామాన్య మానవుడికి నిత్యము అందుబాటులో ఉండవలసింది. ఈ రోజున మనకు సంక్రమిస్తున్న వ్యాధుల్లో చూస్తుంటే, సఫర్ అవుతున్న వ్యాధుల్లో చూస్తుంటే, ఒక డయాబెటీస్ అనేది నిత్యం మన కళ్ళ ముందు ఉంటున్న ఒక భయంకరమైన వ్యాధి. ఈ డయాబెటీస్ అనేది మనుషుల్ని మానసికంగా డిప్రెషన్లోకి తీసుకెళ్తుంది. తనకి లైఫే లేదు అనే స్టేజ్కి తీసుకెళ్తుందండి ఈ డయాబెటీస్ అనే వ్యాధి. ఆయుర్వేదంలో ఇది 20 రకాలుగా చెప్పుకొచ్చారు. కానీ మన శాస్త్రం ఇక్కడ మోడర్న్లోకి వచ్చేసరికి ఒక జువెనైల్ అని, అడల్ట్గా వచ్చేదని, టైప్ 1 అని, టైప్ 2 డిసీజ్ అని జనరల్గా చెప్పుకుంటూ వస్తున్నారు. వాళ్ళ రేంజ్లో వాళ్ళ సైన్స్ ప్రకారం వాళ్ళు నడుస్తున్నారు. మన సిద్ధాంత ప్రకారం కొన్ని టైప్స్ ఏమున్నాయో ఇప్పుడు మీకు చెప్పాను. అయితే సామాన్యమైన నానుడి అంటే దీన్ని జంబు అంటారు. ఈ జంబు అనేది కేవలం ఒక ప్రమేహానికి మాత్రమే పనికి వస్తుంది అని అనుకుంటారు. అది వాస్తవమే, నేను కాదని అంటలా. దాంతోపాటు ఇతర వ్యాధులు అతిసారము, ప్రవాహిక, డిసెంట్రీ అంటారు. ఈ బ్లడ్ మోషన్స్ అవుతుంటాయండి కొంతమందిలో. ఆ బ్లడ్ మోషన్స్లో కామన్గా మోడల్లో కూడా ఒక యాంటీబయాటిక్, యాంటీ పెరిస్టాల్సిస్ మూమెంట్స్ని కంట్రోల్ చేసే డ్రగ్స్ కొని ఉంటాయండి, ప్లాజీ లాంటివి జనరల్గా ఇస్తుంటారు. ఆ సిద్ధాంత రీత్యా ఆ సిద్ధాంత ప్రకారం మన దాంట్లో కూడా ఈ బ్లడ్ మోషన్స్లో కానీ, తర్వాత ఇండైజెషన్లో కానీ ఎక్కువగా దీన్ని ఇస్తుంటామండి. ప్రమేహం అనే వ్యాధి అంటే డయాబెటీస్ కూడా దీన్ని ఇస్తుంటారు. ప్రత్యేకంగా ఏ పార్ట్ వాడతారంటే ఈ పౌడర్ని వాడతారు. రూట్ పౌడర్, స్టెమ్ పౌడర్, బార్క్ కూడా వాడతారు. మ్యాక్సిమం సీడ్స్ యొక్క పౌడర్ని మనం వాడతారండి. సీడ్స్ యొక్క పౌడర్ని వాడతారు. ఈ పౌడర్ని రోజు కూడా ఒక 2 to 3 grams ఇన్ డివైడ్ డోసెస్ రెగ్యులర్గా 3 పూట్ల వేసుకుంటే ఖచ్చితంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో నియంత్రణ చాలా మెరుగ్గా ఉంటుందండి. అలోపతిలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కలిగిన కొన్ని డ్రగ్స్ ఉన్నాయండి. ఆ డ్రగ్స్ వాడటంలో ఏమవుతుందంటే బాడీలో ఉండే ప్రోటీన్స్ అన్ని కూడా బ్రేక్ అయిపోతూ లాంగ్ రన్ లో ఒక 10 ఏళ్ళుగా ఒక మెట్ఫార్మిన్ ఏదైనా కొన్ని మందులు వాడితే శరీరంలో ప్రోటీన్స్ బ్రేక్ అవటం వల్ల బాడీ శల్యం అయిపోతుంది. అంటే లీన్ గా తయారవటం, ఎనర్జీ లేకపోవటము ఇలా జరుగుతూ ఉంటుందండి. అలాంటి సందర్భాల్లో స్లోగా దాన్ని తగ్గించుకుంటూ ఈ మెడిసిన్స్ని వాడటం వల్ల బాడీలో ఉండే స్టామినా తగ్గకుండా పెరిగేందుకు అవకాశం ఉంటుందండి. ఈ షుగర్ లెవెల్స్ ప్రతి మనిషికి తెలుస్తున్నాయండి ఈ రోజుల్లో. అరే నాకు ఫాస్టింగ్ ఇంత ఉంది, పోస్ట్ లంచ్ ఇంత ఉంది. అసలు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే అన్ని రిపోర్ట్స్ మీరే పట్టుకుని మా దగ్గరికి వస్తున్నారు. విచిత్రం. ఏమై రైట్ ఆర్ నాట్? అంటే మీలో ఎంత అవేర్నెస్ వచ్చిందండి, ప్రజల్లో ఎంత సైంటిఫిక్ అవేర్నెస్ వచ్చిందండి. దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ ఆయుర్వేదాన్ ద్వారా ఆయుర్వేదిక మందులను వాడుతున్నప్పుడు ఆ రీడింగ్ ప్రకారం మనం అందిస్తున్నామా, మన శాస్త్రంలో ఉన్న పారామీటర్స్ ప్రకారం అందిస్తున్నామా అనేది అది విఘ్నులకు సంబంధించిన తద్విద్య సంభాషణ. విజయానికైనా సరిదూగాలు అంటారు చూసారా, ఆ లెవెల్లో దాన్ని డిస్కస్ చేస్తే ఒక మోడర్న్ పారామీటర్ పెట్టుకుని ఆయుర్వేదిక్ లో మెడిసిన్ మనం ఇస్తున్నామండి. ఇవ్వటం తప్పైతే లేదు, కానీ ఖచ్చితంగా పనిచేస్తుంది. దీనివల్ల లాంగ్ రన్ లో నియంత్రణ శక్తి శరీరంలో రక్తంలో ఉండే అంటే ఈ చక్కెర శాతం అనేది క్రమంగా తగ్గుతుంది. అంటే ప్రతిరోజు కూడా ఈ గింజల పొడిని అనేది తీసుకోవచ్చు. అయితే ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ ఎలా ఉన్నారంటే రీడింగ్ చూస్తున్నారు కానీ ఒక డాక్టర్ చెప్పిన నాడీ లక్షణాన్ని కానీ, ఒక డాక్టర్ గారు చెప్పిన ఈ లక్షణ సముచ్చయాన్ని కానీ, లేదా తనలో వచ్చే లక్షణ సముచ్చయాన్ని అంటే సిమ్టమ్స్ మేడం, ఆ సిమ్టమ్స్ కానీ నమ్మే స్టేజ్లో వాళ్ళు లేరు. దే వాంట్ ది పేపర్ వర్క్. పేపర్ వర్క్ లేకుండా వాళ్ళు మెడిసిన్ వేసుకుంటలేదు మేడం. సో ఒకవేళ ఇనిషియల్ రేంజ్ లో ఉంది అనుకోండి, అబౌవ్ 80, నియరింగ్ 130, 140 diabetes only as per their knowledge, maybe lesser in intensity. అలాంటి మూమెంట్ లో దీన్ని వాడుకోవచ్చు కదా. ఇది ఈజీలీ అవైలబుల్. నెంబర్ 1 ఈజీలీ అవైలబుల్. సిస్టమ్ లో ఉండే ఎనర్జీని బ్రేక్ చేయదు. తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. దీనిలో ఉన్న అదర్ హెల్త్ బెనిఫిట్స్ అంటే ఏంటి? ఇంకా బ్లడ్ మోషన్స్ లో కానీ, తర్వాత డయోరియా అంటాం వాటిలో, అలాంటి సబ్జెక్టివ్ సిమ్టమ్స్ లో కానీ దీన్ని బాగా వాడచ్చండి. దీన్ని బెరడు తీసుకొని బెరడు వాడచ్చు, లేదా ఫ్రూట్ వాడచ్చండి. బార్క్ వాడతాం. బార్క్ అంటే కూడా బాగా మెడిసిన్ వాల్యూ అనేది సీడ్ అండి, సీడ్ పౌడర్. దానికి తోడు
ఈ ఫ్రూట్స్ ఇంకా బాగా ఉంటాయి. అందులో విటమిన్ సి తర్వాత బాగా ఉండే అవకాశం కూడా బాగా ఉంటుంది. విటమిన్స్ ఉంటాయి, ఎనర్జీ కూడా స్టాండ్ అవుతుందండి. దాంతోపాటు షుగర్ లెవెల్స్ కూడా మెయింటైన్ చేస్తుంది. ఓకే, డాక్టర్ గారు ప్రత్యేకంగా ఈ షుగర్ ఉన్న వాళ్ళు ఈ గింజల పొడిని ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవచ్చు అంటారా? ఒకవేళ తీసుకుంటే ఎంత మోతాదులో తీసుకోవాలి? అంటే వాళ్ళ యొక్క ఇప్పుడు సైంటిఫిక్ గా మాట్లాడాలంటే పేపర్ వర్క్ చేసుకొని వాళ్ళ యొక్క రీడింగ్ చూసుకొని డిసైడ్ చేయడం ఒక పద్ధతి. లేదు ఆ మందు వాడుతున్నాం ఏదో సైకలాజికల్ గా కొంత అనీజీగా ఉంది, ఎనర్జీ తగ్గుతుంది, అలాంటి సిచ్యువేషన్స్ ఏదో ఉన్నప్పుడు డైలీ 1 to 2 grams వాడటం తప్పేమీ లేదు. వీక్లీ వన్స్ దాన్ని తగ్గించుకుంటూ వచ్చి క్రమంగా దీన్ని కూడా పెంచుకుంటూ రావచ్చు. లేదు సైమల్టీ 2 కూడా వాడుకోవచ్చు. అంటే దానికి దీనికి ఇంట్రాక్షన్స్ ఏమన్నా ఉన్నాయా నెక్స్ట్ క్వశ్చన్. అదే కదా మనకు ఉదయించే ప్రశ్న. ఆ ఇంట్రాక్షన్స్ జనరల్ గా ఏమి ఉండవండి. దీన్ని వాటర్ లో కలిపి తీసుకోవచ్చా? ఎలా తీసుకోవాలి? వాటర్ తో తీసుకోవచ్చు అండి. ఓకే, సో ప్రతిరోజు తీసుకుంటే కనుక మీరు చెప్పిన హెల్త్ బెనిఫిట్స్ అనేవి కొంత రికవరేజ్ ఉంటుందండి. ఓకే, అండ్ ఈ కాలంలో ఈ వేసవిలో తీసుకుంటే ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది అంటారా? ఎలాగా చల్లబరుస్తుందండి, మంచిదేనండి, తీసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు అది. ఓకే, అంటే అందులో ఆ ఫ్రూట్స్ కి చాలా మెడిసినల్ వాల్యూ ఉందండి. ఫిజికల్ స్టామినాని కూడా ఇంప్రూవ్ చేస్తుందండి అది. విటమిన్స్ ని బాడీకి కావాల్సిన విటమిన్స్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అసలు ఒక్కసారి షుగర్ లెవెల్స్ పైన ఎప్పుడైతే మెడిసిన్ పనిచేయటం మొదలేసిందో ఆటోమేటిక్ గా మనం తీసుకున్న 10 రూపాయలు కలిపితే 100 ఎలా అవుతుందో బ్యాంకులో కాకుండా మన ఇంటి డబ్బాలో కూడా అంతేనండి. బ్యాంకు దాకా మీరు వెళ్ళక్కర్లేదు కదా. అదే విధంగా రోజు వాడితే వచ్చే మందు మన శరీరంలో ఉన్న పోషక పదార్థాలని నిర్వీర్యం కాకుండా కాపాడుతుంది. అదొక ప్రత్యేకమైన పాయింట్ నోట్ చేసుకోవాలి. దానికోసం ఈ మందు వాడటంలో తప్పేమీ లేదు. బట్ ఏమైనా ఒక అబ్జర్వేషన్ అనేది అవసరం ఈ రోజుల్లో. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నేరేడ్లో ఉన్న పోషక విలువలు, దానిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ చాలా చక్కగా చెప్పారని ధన్యవాదాలు. సో చూసారు కదండి, నేరేడు అనేది ఒక ఔషధ గుణాలున్న మొక్క. సో దీన్ని డాక్టర్ గారు చెప్పిన విధంగా వాడుకోండి, అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి పొందండి. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.